పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ డాక్టర్ కేవి కృష్ణరావు గారితో ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, సామాజికవేత్త, ప్రజా వైద్యులు. మనం సార్ని ఈరోజు అడిగే అంశం స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సార్ రైట్. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ 23 ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ సభలో చాలా స్పష్టంగా ప్రకటించింది. దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు చైర్మన్గా దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంతవరకు సంతోషమే. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఈ దుస్థితి రావడానికి కారణం కేసీఆర్. గతంలో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని నిర్దాక్షిణ్యంగా 21% తగ్గించినప్పుడు కేసీఆర్ మరి అప్పుడు బీసీ సంఘాలు కానీ వేరే నాయకులు కానీ పార్టీలు కానీ స్పందించకపోవటం బాధాకరం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఏదో ఒక వంకతోని 42% రిజర్వేషన్లు మేము అధికారంలో రావడంలోనే ఇస్తామని చెప్పింది. తదనుగుణంగానే బీసీలందరూ సంఘటితంగా ఓటేశారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మరి అన్నమాట నిలబెట్టుకోవడం కోసం ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అది కూడా బాగానే ఉంది, ఇంతవరకు సంతోషమే. మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వామపక్షాలు అన్ని పార్టీలు 42%కి మద్దతు ఇస్తుంది. నిన్న బంద్ చూసాం కదా, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చింది. మరి అన్ని మద్దతు ఇచ్చినప్పుడు 42% ఎందుకు అవుతుంది? దీంట్లో బీసీలు ఎవరి మీద ఫైట్ చేయాలి, శత్రువు ఎవరు అనేది అగమ్య గోచరంగా ఉంది. దీని గురించి మనం విపులంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కన్నా ముందు పార్టీ, రాహుల్ గాంధీ కన్నా తర్వాత పార్టీ అనుకోవచ్చు. రాహుల్ గాంధీ కన్నా ముందున్నటువంటి పార్టీ ఏం చేసిందంటే కంప్లీట్గా బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ. ఎట్లా అంటే అటు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి కానించి ఇందిరాగాంధీ కావచ్చు, తర్వాత చేసినటువంటి రాజీవ్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఈవెన్ మన్మోహన్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బీసీలకి న్యాయం చేయలేదు. మరి వేరే ఒత్తిడి వల్ల కమిషన్లు అయితే వేయగలిగింది. అంటే కాకా కలేర్కర్ కమిటీ కావచ్చు, పుట్టుస్వామి కమిటీ కావచ్చు, ఆఖరికి మండల్ కమిషన్ వేసింది మాత్రం జనతా పార్టీ, మొరార్జీ దేశాయ్. కానీ దాని రిపోర్ట్ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. 80లో 79లో కమిషన్ వేశారు, 80లో రిపోర్ట్ ఇచ్చింది. మరి ఈ రిపోర్ట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. పుట్టుస్వామి కమిషన్ వచ్చింది, కాకా కలేర్కర్ వచ్చింది, మండల్ కమిషన్ వచ్చింది. ఈ 3 కమిషన్ల రిపోర్ట్లని వచ్చిన తర్వాత అమలు చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. కానీ అమలు చేయలేదు. మరి దాని తర్వాత 1990లో నేషనల్ ఫ్రంట్ రూపంలో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు గొప్ప విషయం ఏంటంటే మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఒక 3 డిమాండ్లతోని ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ 3 డిమాండ్లు ఏందయ్యా అంటే, మొదటిది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఇంతవరకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించలేదు, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ప్రకటించాలని ఒకటి. 2, మండల్ కమిషన్ అమలు కరో వర్నా కుర్చీ ఖాళీ కరో. అంటే మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్చీ ఖాళీ కరో. మండల్ కమిషన్ అమలు చేస్తారా, మీ కుర్చీ ఖాళీ చేస్తారా అనేది 2వ డిమాండ్. 3వ డిమాండ్, దీనికి వ్యతిరేకంగా బీజేపీ తలపెట్టినటువంటి అద్వానీ రథయాత్రని బంద్ చేయాలి. ఈ 3 డిమాండ్లతోని చాలా పెద్ద ఎత్తున 40 రోజుల పైన ఢిల్లీలో ఒక నిరసన ప్రదర్శన చేసి నేషనల్ ఫ్రంట్ని మెడలు వంచి మరి మండల్ కమిషన్ని అమలు చేయించినటువంటి ఘనత మాన్యశ్రీ కాంశీరామ్ గారు. కాబట్టి అమలు చేసింది మాత్రం విపి సింగ్ గారు. ఆయన బీసీ కాకపోయినా ఒక క్షత్రియుడైనా కానీ అమలు చేసింది. ఈరోజు బీసీలందరూ విపి సింగ్ గారిని
మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంట్లో ఆయన ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆయన మర్చిపోయినాం, మనం కాంచీరామ్ గారిని కూడా మర్చిపోయింది. కానీ దాని తర్వాత ఆ మండల కమిషన్ ఏం చెప్పింది? 50% అమలు చేయమన్నది. విద్యా ఉద్యోగాలు, రాజకీయాలు. కానీ విద్యా ఉద్యోగాల్లో కేవలం 27% మాత్రమే అమలవుతుంది. అది స్థానిక సంస్థల్లో మనకు తెలిసింది 34%. తర్వాత 21% కేసీఆర్ గారు తగ్గించారు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మరి రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత, అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటానికి కోసం రెండు పర్యాయాలు ప్రయత్నాలు జరిగాయి. ఆయన వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినప్పుడు బీసీలు యొక్క స్థితిగతులు అవగాహన చేసుకొని, ఓకే సమాజంలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో బీసీల యొక్క వాయిస్ని పార్లమెంటులో కానీ ఢిల్లీలో కానీ బీసీయేతర రాజకీయ నాయకుడు వినిపించినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మంచిది, మేము స్వాగతిస్తున్నాం, రాహుల్ గాంధీ గారిని స్వాగతిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మరి బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే, కేంద్రంలో అధికారులు ఉంది కదా, దాదాపు ఒక 20 సంవత్సరాలు పైనే, అంటే వాజ్పేయి కావచ్చు, మోడీ కావచ్చు, పైనే అధికారం చలాయించారు. మరి వీళ్ళు బీసీలకి ఏం చేశారు అని అంటే జీరో. వీళ్ళు కూడా బీసీలకి ఏం చేయలేదు. కానీ మాటలు మాత్రం అంటారు, మేము తెలంగాణలో అధికారంలో రాగానే మేమే బీసీ ముఖ్యమంత్రినే చేస్తాం, బీసీలతోనే మేము పోతాం, బీసీలే మాకు ప్రాణం అంటారు. ఓకే, అది కూడా బాగానే ఉంది. కానీ ఆచరణకు వచ్చేసరికి ఆచరణ శూన్యమవుతుంది. మరి ఈ 42% బిల్లునైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టాడు. అన్ని పార్టీలు మద్దతు అయినాయి, పాస్ అయింది. అంతవరకు బాగానే ఉంది. అది పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గర పంపించారు. గవర్నర్ ఎవరు? బీజేపీ నామినేట్ చేసినటువంటి వ్యక్తి. మరి గవర్నర్ గారు సాత్సరం ఎందుకు చేస్తున్నారు? వెంటనే పార్లమెంటుకు కానీ వెంటనే రాష్ట్రపతికి కానీ పంపించాలి కదా. ఆయన పని ఆయన ఆమోదం చేసి ఆయన పెండింగ్లో పెట్టింది. ఈ మధ్యలో సుప్రీంకోర్టులో ఒక రెడ్డి అతను కేసు వేసింది. దాన్ని సుప్రీంకోర్టు ఏం చేసింది? కొట్టేసింది. ఎట్లా అంటే ఈ పంచాయతీ మాది కాదు, మీరు రాష్ట్రంలోనే చూసుకోండి, మీరు హైకోర్టులోనే చూసుకోండి అన్నారు. మరి హైకోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టు మనం చూసినే ఉన్నాం. 4 వారాలు 6 వారాల్లో వాయిదా చేసింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మరి బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి గవర్నర్ గారితో చేపియాలి. గవర్నర్ గారితో చేపించిన తర్వాత దాని తర్వాత పార్లమెంటులో కూడా బిల్లు ప్రవేశపెట్టేంత సత్తా ఉంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. ఎన్డీఏ అలయన్స్ చాలా ఎక్కువ సీట్లు ఉన్నాయి, మీకు చాలా పెద్ద బలంగా ఉంది. మీరు తలుచుకుంటే 1 సెకండ్ పట్టదు ఈ రిజర్వేషన్ని అమలు చేయటం కోసం. ఓకే, అది చేయట్లేదు కాబట్టి ప్రేక్షక పాత్రే పోషిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు అయితే నేను అమలు చేశాను, నా పని అయిపోయిందని చేతులు దులుపు. అట్లా కాదు, చేతులు దులుపుకోవటం సరైన పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నానంటే గతం ఒక్కసారి మనం పోతే తమిళనాడు, మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఏఐడిఎంకేకి సీట్లు ఉన్నప్పుడు, డిఎంకేకి 0 సీట్లు ఉన్నప్పుడు కేంద్రంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఆమె అక్కడ బిల్లు పాస్ చేపించి వెంటనే పివి నరసింహరావు గారితో మాట్లాడి అందరినీ కూడగట్టుకొని ఈరోజు 69% రిజర్వేషన్లు పొందటానికి కారణం జయలలిత గారు, పివి నరసింహరావు గారు. ఎందుకు అనంటే ఆ రోజు దాన్ని చట్టం చేసింది. అంటే షెడ్యూల్ నెంబర్ 9లో ఇంక్లూడ్ చేయించింది పార్లమెంట్లో 2/3 మెజారిటీని కూడగట్టుకొని. కాబట్టి దాని మీద కేసు ఎవరు వేయలేదు, దాన్ని కొట్టేయటం జరగలేదు. ఆ విధమైనటువంటి చట్టం ఇప్పుడు చేయాలి. 42% చేస్తామంటే మాటలతో కాదు, చట్ట రూపంలో కావాలి. ఏదైనా అది పకడ్బందీగా చేయాలంటే మళ్ళీ ఎవరు దాని జోలికి పోకుండా ఉండాలి. కాబట్టి షెడ్యూల్ నెంబర్ 9లో చేయాలి అని అంటే కేవలం 2 వల్లే అవుతుంది. 1 ప్రధానమంత్రి మోడీ గారు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి చేయగలడు. 2 ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఎందుకనంటే లోక్సభలో ఆయన ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే వాళ్ళ పార్టీ నాయకుడే, ఏం చెప్తే వినేవాడే. కాబట్టి వీళ్ళు కూడా ప్రైవేటు బిల్లు ద్వారా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టవచ్చు.
దాన్ని బీజేపీ ఏం చేస్తుందనేది మనకి తర్వాత సంగతి. అంటే దాని యొక్క స్టాండ్ కూడా తెలుసు. ఆ విధంగా వీళ్ళిద్దరూ చేస్తే తప్ప ఈ రిజర్వేషన్కి చట్టబద్ధత కాదు, ఇది వాస్తవం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయాలి? సేమ్ జయలలిత గారి లాగానే ఇక్కడ అయిపోయింది, అవసరమైతే గవర్నర్ గారిని సంప్రదించాలి, కేంద్రంకు పోయి రాహుల్ గాంధీ గారితో మాట్లాడి, అయ్యగారు మా ఎందుకంటే ఇంటి పెద్ద ఇప్పుడు తెలంగాణకు పెద్ద ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఇంటి పెద్ద అన్నప్పుడు ఇంటిలో సమస్య వచ్చినప్పుడు అది ఏ పనైనా, ఈవెన్ పారిశుద్ధ్య పనైనా చేయాలా, తప్పదు. కాబట్టి మీకు ఓట్లు వేశారు, బీసీలు ఓట్లు వేయబట్టే నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు ముఖ్యమంత్రి కాగలిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగలిగింది. కాబట్టి మీరు అన్న మాట నిలబెట్టుకోవాలంటే తల తాకట్టు పెట్టైనా లాస్ట్ వరకు పోరాటం చేసి వాళ్ళకి 42% ఇవ్వాల్సిందే. ఇస్తేనే మీరు మాట మీద కట్టుబడి ఉన్నట్లయితుంది. కాబట్టి సోనియా గాంధీ గారి మీద మాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఎందుకంటే తెలంగాణ ప్రకటించింది, తెలంగాణ మాట ఇచ్చింది, అన్న ప్రకారమే ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఈవెన్ సొంత పార్టీ నుంచి అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ప్రకటించింది. కాబట్టి ఆమె మాట మీద నిలబడుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మాట మీద నిలబడతారనేది విశ్వాసం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పోయి రాహుల్ గాంధీ గారితో పరిస్థితి వివరించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి షెడ్యూల్ నెంబర్ 9లో ఇంక్లూడ్ చేపిస్తే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది, దానికి ఒక ముగింపు ఉంటుంది. ఇది బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి. మరి ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అధికారంలో రాంగలోనే 2014లో బీసీలు ఉసిరికాయ మూటలు అన్నాడు. అంటే బీసీల పరిస్థితి ఏంటంటే ఒక ఉసిరికాయలందరూ ఒక మూట కడితే ఒక దగ్గర ఉంటాయి, విప్పదీస్తే పోతాయి. బీసీల పరిస్థితి కూడా అంతే అని, బీసీల వల్ల ఏమీ కాదని నిర్దాక్షిణ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి 34%ని 21% చేసింది. ఇంతకన్నా దుర్మార్గం ఏమీ ఉండదు. మరి అప్పుడు స్పష్టమైనటువంటి వ్యతిరేకత రాకపోవటం బాధాకరం. వేరే పార్టీలు కూడా దాన్ని గొంతెత్తలేదు. బీసీ సంఘాలు కానీ బీసీలు కానీ ఆశించిన స్థాయిలో చేయలేదు. కానీ యాక్చువల్గా బీసీలు ఉందేంది 56% పైన, దాదాపు మైనార్టీతో కలిపి 65% ఉంటుంది. సో 50% రిజర్వేషన్ కల్పించాల్సింది పోయి, అంటే బీసీల పరిస్థితిని పెంచాల్సింది పోయి తగ్గించటం విడ్డూరంగా ఉంది. మరి ఆయనకు బీసీల మీద ప్రేమ ఏ రకంగా ఉందో మనకు అర్థమైంది. కాబట్టి ఇవన్నీ చూసే కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ గమనించాలి. రేపొద్దున బీఆర్ఎస్ ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చినా బీసీలు నమ్మరు. ఎందుకనంటే అసలు చేసింది విలనే నువ్వు, కాబట్టి నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇంకా వామపక్షాలు అంటారా, వామపక్షాలకి ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత ఉండదు బీసీల మీద. ఎందుకంటే సమాజంలో శ్రామిక వర్గాలకు కానీ అణగారిన వర్గాలకు కానీ పక్షాన ఉండేది వామపక్షాలే. కాబట్టి ఎవరు బిల్లు పెట్టినా వామపక్షాలు మద్దతు ఇస్తాయి, అమలు చేస్తాయి. మోరోవర్ వాళ్ళ కోసం పోట్లాడతాయి, అది వేరు విషయం. ఈ రకంగా ఈ పార్టీల యొక్క వైఖరి ఉంది. మరి ఇప్పుడు బీసీలకు కావాల్సింది ఏంది? యాక్చువల్గా 42% కాదు, బీసీలు ఉన్నది దాదాపు 60% పైన. మరి 60% పైన ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కేవలం స్థానిక సంస్థల్లో కాదు, 42% కాదు, మేమెంతో మాకంత, అంటే మా జనాభా ఎంత ఉందో ఆ రేషియో ప్రకారం, జనాభా తమాష ప్రకారం మాకంత రిజర్వేషన్ కల్పించాలి. మేమెంతో మాకంత ఓన్లీ స్థానిక సంస్థలే కాదు, రేపు పొద్దున చట్టసభల్లో కూడా కావాలి మాకు. అప్పుడే మాకు సరైన న్యాయం జరిగినట్లు అవుతుంది. అయితే మాకు ప్రధానంగా ఒక 5 డిమాండ్లు కావాలి. కేంద్రంలో 2, రాష్ట్రంలో 3. కేంద్రంలో 2 ఏంటంటే, ఒకటి ఈ 42% అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇది జైనింగ్ 42% పార్లమెంట్ అంటే చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి. 2 మా మహిళలు ఉన్నారు, బీసీ మహిళలు, మహిళా బిల్లు పాస్ అయింది కాబట్టి మహిళా బిల్లు పాస్ అయితే మళ్ళీ వాళ్ళు మహిళలు ఎవరు, బీసీ మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ మహిళలే ఉంటారు. కాబట్టి బీసీ మహిళలకి ప్రత్యేక కోటా కేటాయించాలి. తర్వాత రాష్ట్రంలోకి వచ్చేసరికి విద్యా వైద్యంలో స్పష్టంగా రిజర్వేషన్ కల్పించాలి 42%. మీరన్న రోజు 42% ఫస్ట్, అంటే యాక్చువల్గా 60% పైన, కానీ మీరన్నది 42 కల్పించండి. తర్వాత రెండోది చట్టసభలు, అసెంబ్లీ, తర్వాత శాసన మండలి, ఓకేనా. తర్వాత మీరు అనుకున్నటువంటి స్థానిక సంస్థలు. ఇవి ఈ 5 డిమాండ్లని మేము కోరుకుంటున్నాం. ఈ 5 డిమాండ్లు నెరవేరే వరకు మేము మడమ తిప్పకుండా అలుపెరగని పోరాటం చేసి మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బీసీల యొక్క
రిజర్వేషన్ల అంశాన్ని ప్రతి పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఏ ఒక్క పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదనేది మాకు అర్థమవుతుంది. మేము రోడ్లెక్కితే మండల కమిషన్ అప్పుడు మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు ఏ రకంగా ఇదైందో అంతకన్నా పెద్ద విధ్వంసం అవుతుంది. బీసీలు జోలికి వస్తే మాత్రం, బీసీలకి అన్యాయం జరిగితే మాత్రం ఏ ఒక్క బీసీ చైతన్యమయ్యారు, ఏ ఒక్క బీసీ కూడా ఒప్పుకునే సవాలే లేదు. రాబో తరాల్లో బీసీల్లో కూడా అణగారిన వర్గాలు ఉన్నాయి. అంటే ఎంబీసీలు కావచ్చు, సంచార జాతులు కావచ్చు, వాళ్ళు ఇంకా అనగదొక్కుతున్నారు. వాళ్ళకు కూడా సరైన న్యాయం బీసీలలో కూడా జరగాలనేది మా తాపత్రయం. ఎందుకంటే ఎన్నో కులాలు, బీసీ కులాలు 142లో కనీసం కార్డు లేకుండా, గుర్తింపు కార్డు లేకుండా, ఓటర్ కార్డు లేకుండా, ఇల్లు లేకుండా, తిండి లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. వార్డు నెంబర్, కనీసం వార్డు నెంబరు అసెంబ్లీకి కానీ, పార్లమెంటుకి కానీ, స్థానిక సంస్థలకు కానీ పోనేటువంటి కులాలు దాదాపు 80 కులాలు ఉన్నాయి. కాబట్టి మాకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 42% స్థానిక సంస్థలో ఫస్ట్ అమలు చేయాలి. అదేవిధంగా చట్టసభల్లో కూడా అమలు చేసే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరిస్తాం. ఈ బీసీ రిజర్వేషన్లకి ప్రధాన అడ్డంకి మేము అనుకునేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఎందుకు అనంటే బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ని ఆగమేఘాల మీద ఎవరు అడగలే, వాళ్ళకై వాళ్ళే చట్ట రూపంలో కూడా చేశారు. కనీసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఎవరు అడిగారు? అసలు ఎవరు అడగల. ఏ రాస్తారోకోలో కానీ, ఏ బంధులు కానీ, ఏ హింస కానీ జరగలే. ఒకవేళ నువ్వు ఒత్తిడి మీద ఇచ్చిన అంటానికి అది కూడా లేదు. కానీ మీకు ఇష్టం కాబట్టి అకస్మాత్తుగా ఉన్న పలానా దాని చట్ట రూపంలో కూడా ఏకదాటిగా చేసేశారు. కాబట్టి ఈ సీలింగ్ అంటున్నారు, మీరు 50% అంటున్నారు కదా, అది అసలు యాక్చువల్గా రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయినా మీరు అంటున్నారు. ఓకే, మరి 50% ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అంటే 60% అయింది కదా, మరి అది ఎట్లా? అప్పుడే పోయింది సీలింగ్ అనేది. మరి ఇప్పుడు బీసీలకి ఇచ్చేటప్పుడేం సీలింగు, ఈడబ్ల్యూఎస్కి ఇచ్చేటప్పుడేమో సీలింగ్ ఉండదు. ఇదేనా ద్వంద్వ వైఖరి? కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే సాక్షాత్తు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు ఏమన్నారంటే, మేము 2% ఉన్నాం ఈడబ్ల్యూఎస్, మాకు 10% ఎందుకు ఇచ్చారు అనేది ఆయన స్పష్టంగా బహిరంగంగానే పత్రికాముఖంగా చెప్పింది. కాబట్టి ఇది 8% ఇస్తే బాగుండేదేమో. ఉన్న పలానగా 10% కేసీఆర్ తనకు ఉన్నటువంటి విచక్షణ కోల్పోయి 10% ఇచ్చేసింది. మరి ఇది చాలా దారుణం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్లే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా, జాబుల్లో కానీ, స్థానిక సంస్థలు అన్నింటిలో కూడా అన్యాయం జరిగేది కేవలం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసింది బీజేపీ పార్టీ, చట్టరూపం కూడా తాల్చింది. మరి అంత చేసినప్పుడు, అది అంత ప్రేమ ఉన్నప్పుడు బీసీల మీద ప్రేమ లేదా? బీసీలు ఓట్లు కావద్దా మీకు? బీసీల ఓట్లు మీకు వద్దనుకుంటే చెప్పండి, మా పని మేము చూసుకుంటాం. అంటే ప్రజాస్వామ్యంలో మా యొక్క సత్తా ఏందో చూసుకుంటాం. కానీ బీసీలు ఓట్లు మీకు కావాలంటే చట్టరూపం చేయండి, షెడ్యూల్ నెంబర్ 9లో ఇంక్లూడ్ చేయండి. ఎమ్మటే మీ సెకండ్ పట్టదు. మీరు అనుకుంటే మీకు పవర్ ఉంది, మీరు బలం ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు అది చేస్తే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు, బీసీలు హక్కును చేర్చుకుంటారు. మీరు చేయకపోతే బీసీలు తిరస్కరిస్తారు, మీకు రాజకీయ సమాధి చేస్తారు.